బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే కడప జిల్లా రాజంపేట పట్టణం రైల్వే స్టేషన్ రోడ్లోని దీప్ లాడ్జ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్ సర్క్యూట్ తో అర్ధరాత్రి లాడ్జ్ లో మంటలు వ్యాపించాయి. ప్రమాదంతో లాడ్జ్ లో ఉన్న 39 మంది భయాందోళన నేలతో అయితే పరుగులు తీశారు. ఇక దట్టంగా పొగ అలుముకోవడంతో మొదటి ఫ్లోర్ నుంచి అయితే కిటికీల ద్వారా పలువురు కిందకు దూకినారు. ఇక రాకపోకలకైతే ఒకే దారి ఉండటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో రాజంపేట కే మార్ట్ ఉద్యోగి శ్రీనివాసులు మంటలకు సజీవ దహనమయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది నిచ్చెనల ద్వారా అయితే లాడ్జ్లోని వారిని కిందకి దించారు. ఇక క్షతగాత్రులను అస్వస్థకు గురైన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట ఏఎస్సీ మనోజ్ కుమార్ హెగ్డే సంఘటనా స్థలాలు చేరుకుని అయితే పరిస్థితిని సమీక్షించి ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజంపేట ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న దీప్ లాడ్జ్ లో యాక్సిడెంటల్ ఫైర్ అనేది జరిగింది. దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది కనుక్కుంటున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో వేరే ఎక్స్పర్ట్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా కనుక్కుంటున్నాము. అలాగే ఈ లాడ్జ్ లో దాదాపుగా ఒక 20 రూమ్ వరకు ఉన్నాయి అండ్ ఒక 39 మంది వరకు ఆక్యుపెంట్స్ ఉన్నారు. దానిలో ఒకటిని తప్ప మిగతా అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఒక్క పర్సన్ ఇక్కడ ఎక్కిపోయాడు అండ్ చనిపోవడం జరిగింది. అతను కూడా షిఫ్ట్ చేశాము. సో కొంతమంది అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో ఉన్నారు. వాళ్ళని అంబులెన్స్ లో షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాము. అండ్ అసలు సమయంలో రాజంపేట ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న దీప్ లాడ్జ్ లో యాక్సిడెంటల్ ఫైర్ అనేది జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాజంపేట పట్టణంలో అయితే దారుణ సంఘటన అయితే చోటు చేసుకుందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే దిలీప్ లాడ్జ్ లో అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగిందనేసి కూడా తెలుస్తుంది. అయితే ఆ అగ్ని ప్రమాదంలో కూడా ఒక వ్యక్తి అయితే సజీవ దహనం అయితే అయ్యారు. అదే విధంగా 5 మందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే విధంగా 30 మందికి అయితే పైగా సురక్షితంగా బయటపడినట్లయితే పూర్తిసారి అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కడప జిల్లాలోని ఏదైతే రాజంపేట పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి దిలీప్ లాడ్జ్ లో అయితే ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం అయితే ఆహుతైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క పూర్తి కేవలం ఈ యొక్క ఏదైతే దిలీప్ లాడ్జ్ లో అయితే విద్యుత్ షాక్ తోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుందనేది పూర్తిసారి అయితే తెలుస్తుంది. అయితే సుమారు రాత్రి 1 గంట సమయంలో అయితే ఈ యొక్క మంటలతో పూర్తిస్థాయి అయితే షార్ట్ కావడంతోనే ఈ యొక్క మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో, అదే విధంగా లాడ్జ్ కావడంతో ఒక్కసారిగా బెడ్లు అవి ఇవి రగులుకోవడంతో అయితే పూర్తిగా అయితే ఆ లాడ్జ్ లో కూడా పలు రకాల మెటీరియల్స్ కావచ్చు, అయితే ఫర్నిచర్ కూడా ఇదైతే కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి 39 మంది దాదాపు ఉండడంతో అక్కడ ఒక్కసారిగా ఒక భయాందోళన అయితే స్టార్ట్ అయిందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఏదైతే కిటికీల ద్వారా అయితే కొందరైతే దూకి కిందికి రావడం జరిగింది. అయితే పూర్తిసారి అయితే అక్కడ ఉన్నటువంటి 39 మందిలో ఒక్కరు మాత్రం మరణించారు. మిగతా వారు కూడా ఒక 5 మందికి అయితే స్వల్ప గాయాలయ్యాయి. మిగతా 35 మంది కూడా పూర్తిసారి అయితే కొద్ది వరకు అయితే అందరూ కూడా సురక్షితంగా అయినట్లయితే పూర్తిగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మస్టర్ దానికి ఏదైతే ఉందో ఉద్యోగం ఎవరైతే అక్కడ చేస్తున్నటువంటి శ్రీనివాస్ ఉన్నారో, శ్రీనివాసులు అయితే పూర్తిసారి అయితే మంటలలో సజీవ దహనం అయ్యారని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా దారుణం. అదే విధంగా పూర్తిసారి అయితే ఏదైతే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ కావచ్చు, అదే విధంగా పూర్తిసారి అయితే అన్ని కూడా దగ్నమైన కూడా తెలుస్తుంది. అయితే ఇలాంటి వాటిపైన కూడా పూర్తిసారి అయితే అందరికీ అవగాహన అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. అయితే ఎందుకు అవగాహన అంటే ఏదైతే లాడ్జీలు కావచ్చు, ఏదైనా కూడా పూర్తిసారి అయితే మినిమం ప్రికాషన్స్ ఉండాలి. అదేవిధంగా సేఫ్టీ కావచ్చు, అదేవిధంగా ఫైర్ సంబంధించి కానీ అన్ని విధాలుగా ఉండాలన్నట్లు కూడా లాడ్జీలు కావచ్చు, అన్ని చోట్ల కూడా
అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన వారు కావచ్చు. అయితే పూర్తిసారి అయితే ఒక అవగాహన లాగా కూడా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో అయితే చాలా వరకు అయితే ప్రజాసంఘ నేతలు కూడా అంటున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి వాటిపైన కూడా ఎస్పీ రాత్రి జరిగిన సంఘటనలతో పూర్తిసారి అయితే ఏఎస్పీ మనోజ్ కుమార్ ఆ సంఘటన స్థలాలకు అయితే వెళ్ళారు. అయితే అక్కడ కూడా పరిశీలించారు. అయితే సమీక్ష మొత్తం పూర్తిసారి అయితే పరిశీలించారు. పూర్తిగా ఇది ఏ విధంగా జరిగిందనే విధంగా అయితే ఆయన మాట్లాడారు. అవన్నీ కనుక్కున్న తర్వాత కేసు కట్టారు. అవి కూడా దర్యాప్తు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. పద్మ అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క రాజంపేటలో జరిగిన ఘటన ఏదైతే ఉందో పూర్తిసారి అయితే ఇది చాలా నష్టము. అదే విధంగా ఇలాంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో అయితే ఏదైతే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కి గురైందో వాటిపైన కూడా ఆరా తీశారు. మొత్తానికి ఏ విధంగా జరిగిందని కూడా పోలీస్ శాఖ వారైతే కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇన్వెస్టిగేషన్ లో కూడా ఏం జరిగిందని కూడా వెల్లడిస్తామని కూడా రాత్రి అతను ఏఎస్పీ చెప్పడం జరిగింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ద అప్డేట్.